ఈ ఇంకో టాపిక్ గురించి మాట్లాడదాం. దిస్ ఇస్ కాల్డ్ బోన్ సిమెంట్. లైక్ బోన్ సిమెంట్ అంటే ఏంది అండ్ దాని యూజెస్ ఏంది ఆర్థోపెడిక్స్లో. సో బోన్ సిమెంట్ అనేది లైక్ సర్జరీ అయిన వాళ్ళకి, ఇటువంటి జాయింట్ రీప్లేస్మెంట్స్ అయిన వాళ్ళకి డెఫినెట్లీ ఉంటారు బోన్ సిమెంట్ అనే వర్డ్. సో బోన్ సిమెంట్ అనేది ఏంటి అంటే అదొక ఆర్థోపెడిక్లో సర్జరీలో కామన్గా యూజ్ చేసే మెటీరియల్ ఒకటి. సో దాంట్లో 2 కాంపోనెంట్స్ ఉంటాయి. మనకి ఏంటి అంటే ఒకటి పౌడర్ లాంటిది వస్తుంది, దట్ ఈస్ కాల్డ్ పాలీమిథైల్ మిథాక్రిలేట్, అండ్ ఒక లిక్విడ్ లాంటిది వస్తుంది, దట్ ఈస్ కాల్డ్ మిథైల్ మిథాక్రిలేట్. సో ఈ రెండు మిక్స్ చేస్తే ఒక రియాక్షన్ త్రూ పాలిమరైజేషన్ అనేది అవుతుంది. సో దాంతో సిమెంట్ సాఫ్ట్గా ఉండి ఓవర్ టైం గ్రాడ్యువల్గా హార్డ్ అనేది, గ్రాడ్యువల్గా అంటే కొన్ని మినిట్స్లో, నాట్ గ్రాడ్యువల్ అంటే డేస్ కాదు, మనకు ఆ మిక్స్ చేసిన కొన్ని మినిట్స్లో హార్డెన్ అవ్వడం అంటే గట్టిగా అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో ఇది ఎందుకు వాడతాము బోన్ సిమెంట్ అంటే దీనికి సెవెరల్ యూజెస్ ఉన్నాయి, కానీ మోస్ట్ కామన్లీ జాయింట్ రీప్లేస్మెంట్స్లో వాడతాం. ఈ సిమెంట్ ఎట్లా పనిచేస్తుంది అంటే ఒక గ్రౌట్ అంటారు, అంటే మనకి ఇంప్లాంట్ ప్రాపర్కి బోన్ మీద కూర్చున్నట్టు చేసినా దెర్ విల్ బి సమ్ మైనర్ గ్యాప్స్ బిట్వీన్ ద బోన్ అండ్ ఇంప్లాంట్స్. సో ఆ మైక్రోస్కోపిక్ గ్యాప్స్ అండ్ ఈవెన్ మనకి ఫిట్ అయ్యే గ్యాప్స్లో మనం సిమెంట్ని పెట్టి ఇంప్లాంట్ని కూర్చోబెడితే ఆ గ్యాప్స్లో ఫిల్ అయ్యి హార్డెన్ అవుతుంది సిమెంట్. సో ఈ రియాక్షన్ ద్వారా మనకు ఆ సాఫ్ట్ సిమెంట్ని సెట్ చేసి కూర్చో, ఆ హార్డెనింగ్ వల్ల ఏమైందంటే ఆ స్పేస్ లేకుండా ఇంప్లాంట్ టైట్ కూర్చుంటుంది. సో దట్ ఈస్ హౌ బోన్ సిమెంట్ ఈజ్ యూస్ టు ఫిక్స్ ద ఇంప్లాంట్స్, మన ప్రాసెస్, మనకు రీప్లేస్మెంట్ ప్రాసెస్. సో ఈ బోన్ సిమెంట్ అనేది సిమెంట్ లేని రీప్లేస్మెంట్స్ కూడా ఉంటాయి, అన్సిమెంటెడ్ రీప్లేస్మెంట్స్ అంటారు, ఎస్పెషల్లీ హిప్లో. బట్ మెనీ ఆఫ్ ద రీప్లేస్మెంట్స్ ఎస్పెషల్లీ నీస్, సమ్ ఆఫ్ ద హిప్స్, వీటన్నిటికీ కూడా సిమెంట్ వాడతాం. సో సిమెంట్ తోనే మనకి ఫిట్ వస్తుంది మనకి. ఇది మనకి బోన్ సిమెంట్ గురించి. సో దిస్ ఇస్ వన్ కామన్ యూజ్ ఇన్ జాయింట్ రీప్లేస్మెంట్. మనకి ఇది కాకుండా కూడా కొన్ని చోట్లలో బోన్ సిమెంట్ వాడతాం. ఒకటి ఏంటి అంటే చాలా పెద్ద కాంపౌండ్ ఫ్రాక్చర్స్ ఉన్నాయి, బోన్ లాస్ ఉంది. సో టెంపరీగా బోన్ సిమెంట్ త్రూ మనం ఒకటి స్పేసర్ అనేది క్రియేట్ చేస్తాం. సో ఆ స్పేసర్ క్రియేట్ చేసి మనకి ఇన్ఫెక్షన్ రాకుండా టెంపరీ ఫిక్సేషన్ చేసిన తర్వాత ఆ గ్యాప్లో మనం తర్వాత యాజ్ అ సెకండరీ ప్రొసీజర్ మనకు పర్మనెంట్ ఫిక్సేషన్ అండ్ బోన్ గ్రాఫ్టింగ్ చేయగలుగుతాం. దట్ ఈస్ కాల్డ్ సిమెంట్ స్పేసర్. కొన్ని చోట్లలో ఇన్ఫెక్షన్ ఉండి బోన్ లాస్ ఉన్న చోట మనకు యాంటీబయాటిక్ రిలీజ్ చేసే సిమెంట్స్ ఉంటాయి మనకి. సో యాంటీబయాటిక్ని మనకి బోన్ సిమెంట్లో మిక్స్ చేసి వీ కెన్ యూజ్ ఇట్ యాజ్ అన్ యాంటీబయాటిక్ కోటెడ్ సిమెంట్ బీడ్స్ లెక్క ఆర్ స్పేసర్ లెక్క, అదొకటి యూజ్ మనకి. ఇది కాకుండా సమ్ ఆఫ్ ద ఏరియాస్లో మనకి ఆ సివియర్లీ ఆస్టియోపోరోటిక్ ఉన్న బోన్, ఎస్పెషల్లీ స్పైన్లో ఫ్రాక్చర్ అయితే త్రూ వన్ నీడిల్ ఇంజెక్షన్ మనకి ఆ స్పైన్ ఎక్స్పాండ్ చేసి ఆ గ్యాప్ని బోన్ సిమెంట్తో ఫిక్స్ చేసే ప్రొసీజర్స్ కూడా ఉన్నాయి మనకి. సో దిస్ ఇస్ ద యూజెస్ ఆఫ్ బోన్ సిమెంట్ ఇన్ ఆర్థోపెడిక్స్ అండి. బోన్ సిమెంట్ ఎక్స్టెన్సివ్గా యూజ్ చేస్తారు, ఎస్పెషల్లీ రీప్లేస్మెంట్స్లో. అన్సిమెంటెడ్ ఇంప్లాంట్స్ కూడా ఉన్నాయి, సిమెంటెడ్ కూడా ఉన్నాయి. వాటి గురించి వాటి డిఫరెన్సెస్ ఏందనేది నెక్స్ట్ వీడియోలో మాట్లాడదాం. థ్యాంక్ యూ.